హలో గైస్ వెల్కమ్ టు Khanvi Tech ఛానల్. ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనం సమ్ ఫంక్షన్ గురించి తెలుసుకున్నాము ఈ డాక్స్లో. అదేవిధంగా ఇవాళ వీడియోలో వచ్చేసి యావరేజ్, కౌంట్, మినిమం, మ్యాక్సిమం, అదేవిధంగా యావరేజ్ ఎక్స్, కౌంట్ ఎక్స్ కూడా తెలుసుకుంటాము గైస్. ప్రీవియస్ వీడియోలో మనం సమ్ అండ్ సమ్ ఎక్స్ గురించి తెలుసుకున్నాము. ఆ వీడియో కానీ ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి గైస్. సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డేటా అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి పవర్ బై డెస్క్టాప్లో. ఓకేనా, నేను ఇక్కడ వచ్చేసి కంట్రీ సెల్స్ డేటా అనేది ఇంపోర్ట్ చేసుకున్నాను. ఈ కంట్రీ సెల్స్ డేటా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఒక మెజర్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి మనం. ఓకే, న్యూ మెజర్ క్రియేట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇందులో మనం యావరేజ్ సేల్స్ అనేది చేయాలి. ఈ కంట్రీ సేల్స్ డేటాలో నుంచి సేల్స్ ఉంది కదా, ఈ సేల్స్ నుంచి యావరేజ్ సేల్స్ అనేది మనం కాల్కులేట్ చేయాలి. అది ఎలా అంటే యావరేజ్ సేల్స్ ఈక్వల్ టు కాల్కులేట్ యావరేజ్. సో మనకేం కావాలి, కంట్రీ సేల్స్ నుంచి. సో మనకేంటి, కంట్రీ సేల్స్ నుంచి డేటా తీసుకోవాలి. ఓకే, కంట్రీ సేల్స్. నెక్స్ట్ వచ్చేసి కంట్రీ సేల్స్ కంట్రీ ఈక్వల్ టు ఇండియా. ఇప్పుడు మనం ఏంటి, ఒక కంట్రీ సేల్స్ కంట్రీ ఈక్వల్ టు కంట్రీ నేమ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏది తీసుకోవాలి, ఏదైనా ఒక కంట్రీ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియా తీసుకుందాం. ఓకే, ఇండియా యావరేజ్ సేల్స్ అనేది తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఇండియా అనేది మెన్షన్ చేద్దాం, ఇండియా యావరేజ్ సేల్స్. ఓకే, సో మనకి ఇండియా యావరేజ్ సేల్స్ అనేది వచ్చింది. ఇక్కడ కార్డ్ క్రియేట్ చేద్దాము. ఓకేనా, ఇండియా యావరేజ్ సేల్స్ వచ్చి 6.20K. ఓకేనా, అది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూద్దాము. సో ఇండియాలో వచ్చేసి 5 సిటీస్ ఉంది కదా, 5 సిటీస్లో వచ్చేసి 5 డిఫరెంట్ సేల్స్ ఉందన్నమాట. సో ఇక్కడ మన దగ్గర ఎక్సెల్ ఉంది. ఎక్సెల్లోకి వెళ్ళిన తర్వాత ఇండియా యొక్క 5 సిటీస్ సేల్స్ అనేది యావరేజ్ ఎంత వస్తుంది మనకి, 6,200 వచ్చేసింది. ఓకేనా, 6.2 ఇది కరెక్ట్గానే వచ్చింది కదా మనకి, 6.2 వచ్చింది. అదేవిధంగా ఇలా కాకుండా యావరేజ్ ఎక్స్ అనేది ఎలా చేయొచ్చు అనేది కూడా చూద్దాం. ఓకే, న్యూ మెజర్ ఒకటి క్రియేట్ చేద్దాము. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఎక్స్ తీసుకుంటున్నాం. ఇంతకుముందు ఎలాగా తీసుకున్నాము, సమ్ ఎక్స్ అనేది తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి యావరేజ్ ఎక్స్. ఓకే, ఇక్కడ ఉందా యావరేజ్ ఎక్స్. నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్. ఓకే, కంట్రీ సేల్స్ కంట్రీ ఈక్వల్ టు మనం ఇండియా తీసుకుంటున్నాం అంతేనా, కంట్రీ సేల్స్ కంట్రీ ఈక్వల్ టు ఇండియా. నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్ ఎక్స్ప్రెషన్ అనేది నోట్ చేసుకుంటాము. ఓకే, ఫిల్టర్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి కంట్రీ సేల్స్ ఈక్వల్ కంట్రీ అంతేనా, కంట్రీ సేల్స్. ఫస్ట్ వచ్చేసి ఎక్స్ యావరేజ్ ఇండియా సేల్స్ అనేది తీసుకున్నాము. అదేవిధంగా యావరేజ్ ఎక్స్, దాని తర్వాత ఫిల్టర్ తీసుకున్నాము, తర్వాత ఎక్స్ప్రెషన్ అనేది నోట్ చేసాము. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కార్డ్ ఒకటి తీసుకున్నాము. ఎక్స్ యావరేజ్ సేల్స్ అనేది ఇక్కడికి మూవ్ చేద్దాము. సో సేమ్ వచ్చింది కదా, 6.20 వచ్చింది, ఇక్కడ 6.20 వచ్చింది. ఇక్కడ వచ్చేసి యావరేజ్ సేల్స్ వచ్చింది, ఇక్కడ ఎక్స్ యావరేజ్ ఇండియా సేల్స్ అని వచ్చింది. సో ఇవేంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి యావరేజ్ తీసుకున్నాం, తర్వాత యావరేజ్ ఎక్స్, ఈ రెండింటితో చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కౌంట్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ కౌంట్ అనమాట. ఈ కౌంట్ కూడా ఎలా చేస్తామో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏంటి, టోటల్ కౌంట్ అనేది ఎంత అనేది చూపిస్తుంది అనమాట ఇక్కడ కౌంట్ అంటే. ఓకే ఓకే లైక్ ఇండియా కౌంట్ తీసుకుందాము. మనకి ఇండియా కౌంట్ అంటే ఇండియా వచ్చేసి ఎన్ని సిటీస్ ఉన్నాయి, ఎన్ని సేల్స్ ఉన్నాయి అనేది చూపిస్తుంది అనమాట. ఓవరాల్ ఐడెంటిఫై చేస్తుంది మనకి. ఇక్కడ వచ్చేసి మనకి ఇండియా ఎన్ని ఉన్నాయి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, నెల్లూరు. సో టోటల్ వచ్చేసి 5 సిటీస్ ఉన్నాయి అనమాట. ఇది ఓవరాల్ కౌంట్ చేస్తున్నాం మేము, మనకు 5 వస్తుందా లేదా అనేది చూస్తాం. ఓకేనా, ఇండియా కౌంట్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ మనం ఏది కౌంట్ చేస్తున్నాము, సిటీస్ అయినా కంట్రీ అయినా సేల్స్ ఏదైనా మనం ఒకదాన్ని కౌంట్ చేస్తున్నాం అనమాట. సో కంట్రీ సేల్స్ కంట్రీ అనేది ఒకటి తీసుకున్నాము. ఓకే, మనం ఏ కంట్రీని కౌంట్ చేస్తున్నాం, ఇండియా. సో ఇండియాని తీసుకుంటున్నాము. సో ఇక్కడ ఇండియా కౌంట్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఏమొచ్చేసింది మనకి 5 అని వచ్చింది. టోటల్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, టోటల్ మన కంట్రీస్లో ఎన్ని సిటీస్ ఉన్నాయి, 5 ఉన్నాయి. 5 సిటీస్ ఆర్ 5 సేల్స్ అనేవి ఉన్నాయి. సో మనకి 5 అనేది చూపించింది. నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా కౌంట్ ఎక్స్ నుంచి కూడా ఏ విధంగా చేయొచ్చు అనేది చూడవచ్చు. ఓకే, కౌంట్ ఎక్స్ తీసుకుంటాము, కౌంట్ ఎక్స్. నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్ కంట్రీ సేల్స్. ఇప్పుడు టేబుల్ 1 ఫిల్టర్ ఎక్స్ప్రెషన్ అనేది తీసుకుంటాం. ఓకే, ఫస్ట్ టేబుల్ వచ్చేసి ఏముంది, కంట్రీ సేల్స్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెషన్ అనేది నోట్ చేసుకుంటాము, కంట్రీ ఈక్వల్ టు ఇండియా. ఓకే, దాని తర్వాత ఫిల్టర్ అనేది ఎక్స్ప్రెషన్ చేద్దాం. సో 5 అనేది ఇక్కడ వచ్చింది అనమాట, సేమ్ వచ్చింది. ఇండియా కౌంట్ సేమ్ వచ్చింది. అదేవిధంగా ఎక్స్తో ఎక్స్ప్రెషన్ చేసామో కూడా సేమ్ వచ్చింది అనమాట, ఎక్స్ ఇండియా కౌంట్ అనేది. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకేం ఫంక్షన్స్ ఉన్నాయి, మ్యాక్స్ అండ్ మినిమం కౌంట్ ఉంది. సో ఇక్కడ మ్యాక్స్ అంటే మ్యాక్సిమం సేల్స్ కానీ, లేదా మ్యాక్సిమం కంట్రీ కానీ,
ఎక్కువ ఏ కంట్రీ సేల్స్ చేసింది, ఎక్కువ ఏ కంట్రీలో సిటీస్ ఎక్కువ ఉన్నాయి, ఏ సిటీ యొక్క సేల్స్ ఎక్కువ కౌంట్ చేసింది అనేది మ్యాక్సిమం అనేది చూపిస్తుంది. అదేవిధంగా మినిమం కూడా అదే విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనం మ్యాక్సిమం సేల్స్ అనేది ఏ కంట్రీలో అయింది చూద్దాం. ఓకే, న్యూ మీద మ్యాక్స్ ఫంక్షన్ రాసుకుంటున్నాము. మ్యాక్స్ ఈక్వల్ టు మనం మ్యాక్స్ సేల్స్ ఏదైంది అనేది తీసుకుంటున్నాం అనమాట. ఓకే, మ్యాక్స్ ఫంక్షన్ నోట్ చేసుకొని ఇప్పుడు కంట్రీ సేల్స్ తీసుకుంటున్నాం. ఓకే, కంట్రీ సేల్స్ కంట్రీ. సో ఏ కంట్రీలో మ్యాక్సిమం సేల్స్ అయింది అనేది చూస్తున్నాము ప్రజెంట్. ఓకే, సో యుఎస్లో ఎక్కువ సేల్స్ అయింది అనమాట. అదేవిధంగా ఏ కంట్రీలో మినిమం సేల్స్ అయింది కూడా చూడవచ్చు. అది ఎలా అంటే మీద మినిమం సేల్స్ ఈక్వల్ టు మినిమం ఫంక్షన్ కాలమ్ నేమ్ ఆర్ స్కేలర్ తీసుకుంటాం. ఓకే, కంట్రీ సేల్స్ కంట్రీ, ఇక్కడ మినిమం సేల్స్ కూడా వచ్చింది. సో మినిమం సేల్స్ వచ్చేసి కెనడా తీసుకుంది. ఇక్కడ మనకేముంది 5 కంట్రీస్ ఉన్నాయి, ఇండియా, కెనడా, చైనా, యుఎస్, పాకిస్తాన్. యుఎస్లో వచ్చేసి మ్యాక్సిమం సేల్స్ అయింది, కెనడాలో వచ్చేసి మినిమం సేల్స్ అయింది. అదేవిధంగా ఇందులో కూడా మినిమం సేల్స్ నెంబర్ ఎంత, మ్యాక్సిమం సేల్స్ నెంబర్ అనేది కూడా చూడవచ్చు. ఇక్కడ మినిమం సేల్స్ ఎంత ఉందో 2000 ఉంది. సో అదేవిధంగా మ్యాక్సిమం సేల్స్ ఎంత ఉంది, ఇక్కడ 32,000 ఉంది. వీటిని కూడా మనం ఐడెంటిఫై చేయవచ్చు. అదే విధంగా అంటే ఇక్కడ కంట్రీ సేల్స్ కంట్రీ అనేది ఎక్స్ప్రెషన్ రాసాము. అదేవిధంగా ఓన్లీ ఇప్పుడు కాలం నేమ్ సేల్స్ తీసుకున్నాం అనుకోండి, కంట్రీ సేల్స్ అనేది తీసుకుంటే అక్కడ ఏది హైయెస్ట్ సేల్ అయింది, ఏది లోయెస్ట్ సేల్ అయింది అనేది కూడా చూపిస్తుంది. ఓకేనా, అర్థమైందా? యావరేజ్, కౌంట్, మినిమం, మ్యాక్సిమం, ప్రీవియస్ వీడియోలో వచ్చేసి సమ్. సో ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ గురించి అర్థమైంది కదా గైస్, డాక్స్లో ఏ విధంగా ఇచ్చేస్తారు. అదేవిధంగా దానితో పాటు ఇంకొన్ని ఫంక్షన్స్ గురించి కూడా తెలుసుకుందాము. అదేంటంటే యాక్చువల్గా మనకి ఇవాళ డేటు లేదా టైం కావాలి. మన టేబుల్లో మనం క్రియేట్ చేసిన డాష్ బోర్డ్లో ఇవాళ డేట్ అనేది చూపించాలి, డేట్ అండ్ టైం అనేది. అది ఎలా అనేది ఈ ఫంక్షన్స్ తీసుకొని చేయొచ్చు అనమాట. ఓకే, మనకి ఇవాళ డేట్ కావాలి అనుకోండి, జస్ట్ టుడే అని రాసేసి టుడే ఈక్వల్ టు సో టుడే డేట్ అనేది వస్తుంది మనకి ఇక్కడ. ఓకే, సో మనకి ఇక్కడ డేటు టైంతో సహా వచ్చింది. సో మనం ఈ టైం అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇవాళ డేట్ వచ్చి మనకి జూలై 31 కాబట్టి 31 అనేది వచ్చింది. ఓకే, ఈ టైం అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫార్మాట్ ఉంది కదా, ఈ ఫార్మాట్లో వచ్చేసి షార్ట్ డేట్ అని ఉంది కదా, ఈ షార్ట్ డేట్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ టైం అనేది రిమూవ్ అవుతుంది. ఓకే, అదేవిధంగా దాంతోపాటు డేట్ అండ్ టైం రావాలి అనుకోండి. ఓకే, దానికి ఏ విధంగా రాస్తామంటే నౌ ఈక్వల్ టు నౌ. సో ఇప్పుడు డేట్ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ వచ్చింది కదా డేటు, మంత్, ఇయర్ వచ్చింది, దాంతోపాటు టైం కూడా వచ్చింది అన్నమాట. సో టైం వచ్చేసి 2:57. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు టైం కూడా మనకు చూపిస్తుంది. డేట్ వన్ టైం కూడా చూసుకోవచ్చు అనమాట. మనం డాష్ బోర్డ్లో ఒక కార్నర్లో దీన్ని కూడా చూపించుకోవచ్చు. ఓకే గైస్, అర్థమైంది కదా డాష్ బోర్డ్లో డేట్ అండ్ టైం కూడా మనం ఎలా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనేది. అలాంటి వీడియోలో వచ్చేసి మనం ఏమైనా నేర్చుకున్నాం, యావరేజ్ ఎక్స్, కౌంట్ ఎక్స్, మ్యాక్స్, మినిమం, వాటితో పాటు టుడే డేటు అండ్ టైం కూడా తెలుసుకున్నాం అనమాట. అది ఎలా క్రియేట్ చేయాలనేది కూడా తెలుసుకున్నాం. ఓకేనా గైస్, అర్థమైందా? థ్యాంక్ యూ.